నమస్కారం, మెట్రో న్యూస్కు స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పోలవరాన్ని నాశనం చేసిందే చంద్రబాబు, ఎమ్మెల్యేగా కూడా చంద్రబాబు అన్ఫిట్, అసెంబ్లీలో సీఎం జగన్ వ్యాఖ్య. గత ప్రభుత్వం కంటే ఇప్పుడే పారిశ్రామికాభివృద్ధి బాగుంది. 11.43% గ్రోత్ రేట్తో దేశంలోనే ఏపీ నెంబర్ 1 అన్న ముఖ్యమంత్రి జగన్. డిప్యూటీ స్పీకర్గా వీరభద్రస్వామి ఏకగ్రీవ ఎన్నిక, అభినందించిన సీఎం జగన్, ప్రతిపక్ష టీడీపీ నేతలు. ముందు సర్పంచ్గా గెలిచి చూపించాలి, పవన్ కళ్యాణ్పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మంత్రి రోజా. రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ టీడీపీ నేతల ఆందోళన, ఎడ్లబండి కాడిని మోస్తూ అసెంబ్లీ వద్ద నిరసన. పవన్ కళ్యాణ్ మాట్లాడగానే చీర్ గర్ల్స్లా వైసీపీ నేతలు బయటకు వస్తున్నారు. పేర్ని నాని ఐటం రాజాగా మారారన్న జనసేన నేత బోనబోయిన. మూడో రోజు అసెంబ్లీ సమావేశాల్లో పోలవరంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ నేతలు పోలవరంపై చేస్తున్న ఆరోపణలకు సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అసలు ఎమ్మెల్యేగా చంద్రబాబు అన్ఫిట్ అని వ్యాఖ్యానించారు. పోలవరంపై ఇచ్చిన మాటకు తమకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. పోలవరాన్ని నాశనం చేసింది చంద్రబాబే అని ధ్వజమెత్తారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మొదట స్పిల్వే అప్రోచ్ పనులు పూర్తయిన తరువాతే కాపర్ డ్యాం కట్టాల్సి ఉందని స్పష్టం చేశారు. మూడో రోజు అసెంబ్లీ సమావేశాల్లో పోలవరంపై జరిగిన చర్చలో సీఎం జగన్ మాట్లాడారు. R&R కింద గత ప్రభుత్వం కంటే ఎక్కువే నిర్వాసితులకు ఇస్తున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించిన జీవోను కూడా విడుదల చేశామని అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చూపించారు. పోలవరం బాధితులకు పునరావాసం పూర్తి కాగానే పరిహారం బదిలీ చేస్తామని హామీ ఇచ్చారు. కేంద్రం నుంచి 2,900 కోట్లు రావాల్సి ఉందని, దానిని బ్లాక్ కావడం వెనుక చంద్రబాబు ఉన్నారని విమర్శించారు. వర్షాకాలం కావడంతో పోలవరం పనులు ఆగాయని, నవంబర్లో తిరిగి ప్రారంభమవుతాయని అసెంబ్లీలో సీఎం జగన్ తెలిపారు. ఆ కాఫర్ డ్యామ్ అన్న స్ట్రక్చరు ఎప్పుడు కట్టాలి? స్పిల్వే పనులన్నీ పూర్తి చేసిన తర్వాత, అప్రోచ్ ఛానల్ పూర్తి చేసిన తర్వాత, సో నీళ్లు ఎప్పుడైతే డైవర్షన్ చేయడానికి వెసులుబాటు పూర్తిగా కల్పిస్తే, ఆ కల్పించిన తర్వాత కాఫర్ డ్యామ్ కట్టాలి. ఆ కాఫర్ డ్యామ్ కట్టిన తర్వాత మెయిన్ డ్యామ్ కట్టాలా. ఆ మెయిన్ డ్యామ్ అనేది కాఫర్ డ్యామ్ 1, మెయిన్ డ్యామ్ మధ్యలోను కాఫర్ డ్యామ్ 2, ఇటువైపున నుంచి నీళ్లు మళ్ళీ తన్నకుండా మళ్ళీ కాఫర్ డ్యామ్ 2 కట్టాలి. ఈ కాఫర్ డ్యామ్ 1 కానీ, ఈ కాఫర్ డ్యామ్ 2 కానీ, ఈ మెయిన్ డ్యామ్ కానీ దీని జోలికి పోక మునుపు ఫస్ట్ స్పిల్వే పనులు అయిపోవాలి. స్పిల్వే పనులు అయిపోయి చేసి, అప్రోచ్ ఛానల్ పనులు అయిపోయి చేసేసి నీళ్ళు అటువైపున డైవర్ట్ చేస్తే అప్పుడు నీకు ఈ 2.1 కిలోమీటర్ పొడవైన ఈ గోదావరి నదిలో యూ కెన్ కన్స్ట్రక్ట్ ది కాఫర్ డ్యామ్. అటువంటిది మీ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏం తెలివితేటలు ఉన్నాయో నాకైతే తెలియదు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటాడు, 40 ఏళ్ళ ఇండస్ట్రీ అంటాడు. అసలు ఏ రకంగా హీస్ అన్ఫిట్ టు బి ఈవెన్ అన్ ఎమ్మెల్యే కూడా, ఎమ్మెల్యే కావడానికి కూడా అన్ఫిట్. ఆ స్థాయిలో గూఫప్ చేసిన మనిషి ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు.
మూడేళ్లలో 99 భారీ పరిశ్రమలు రాష్ట్రంలో ఉత్పత్తిని ప్రారంభించినట్లు తెలిపారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. భారీ పరిశ్రమల ద్వారా 46,280 కోట్ల పెట్టుబడులు వచ్చాయని పేర్కొన్నారు. దీని ద్వారా రాష్ట్రంలో 62,541 మందికి ఉపాధి లభించిందని తెలిపారు. మరో 40,000 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయని చెప్పారు. పారిశ్రామిక అభివృద్ధిపై అసెంబ్లీలో సోమవారం చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడారు. గడిచిన మూడేళ్లలో అభివృద్ధి దిశగా అనేక అడుగులు పడ్డాయని తెలిపారు. 17 రాష్ట్రాలతో పోటీపడి బల్క్ డ్రగ్ పార్కును రాష్ట్రానికి సాధించినట్లు చెప్పారు. బల్క్ డ్రగ్ పార్కు వద్దని చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారని ఆరోపించారు. పారిశ్రామిక ప్రగతి చంద్రబాబు హయాంలో కంటే ఇప్పుడు బాగుందని, వరుసగా 3వ ఏడాది ఈజ్ ఆఫ్ డూయింగ్లో ఏపీ నెంబర్ 1గా నిలిచిందని చెప్పారు. యువతలో స్కిల్ డెవలప్మెంట్పై దృష్టి పెట్టినట్లు సీఎం జగన్ వివరించారు. గతంలో ఏ పనికైనా లంచాలు ఇవ్వాల్సి వచ్చేదని, ఇప్పుడు అంతా పారదర్శకంగా పనులు జరుగుతున్నాయని చెప్పారు. ప్రతిష్టను పెంచే ఒక గొప్ప అధ్యయనం మనం చూసాం. 17 రాష్ట్రాలు పోటీ పడితే మన రాష్ట్రం ఆ పోటీలో తట్టుకుని మనకు ఆ పార్క్ రావడం, గుజరాత్తో పాటు హిమాచల్ ప్రదేశ్తో పాటు అటువంటి పార్క్ మన రాష్ట్రానికి వస్తూ ఉంటే దాన్ని వద్దు అని, ఈ పార్క్ రాష్ట్రానికి వద్దు అని ఏకంగా ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, ఆయన పార్టీ లేఖలు రాశారు అధ్యక్ష కేంద్ర ప్రభుత్వానికి. ఏకంగా తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా ఈ మాదిరిగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తూ ఉంది. ఈ పార్కు వద్దు, ఆంధ్ర రాష్ట్రానికి మాకు ఈ పార్కు వద్దు, ఇవ్వద్దండి అని. అంటే ఏ స్థాయిలోకి దిగజారిపోయారో ఒకసారి గమనిస్తే, ఏకంగా లేఖలే రాస్తూ ఉంటే నిజంగా వీళ్ళు మనుషులేనా అని చెప్పి ఒక్కసారి అడగాల్సి వస్తూ ఉంది. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా కోలగట్ల వీరభద్రస్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్తో పాటు స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు అభినందించారు. సీఎంతో పాటు అచ్చెన్నాయుడు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామిని స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టారు. అసెంబ్లీ పరిసరాల వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. రైతు సమస్యలపై నారా లోకేష్ ఆధ్వర్యంలో తెలుగుదేశం శాసనసభ పక్షం నిరసన చేపట్టింది. మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. రైతు సమస్యలపై టీడీపీ నిరసన తెలిపింది. వెలగపూడి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి ఎడ్లపల్లతో నిరసన ర్యాలీ చేపట్టేందుకు యత్నించారు. ర్యాలీపై పోలీసులు ఆంక్షలు విధించడంతో పాటు ఎడ్లపల్లను ఎత్తుకెళ్లారు. వెంటనే తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తుళ్లూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. పోలీస్ స్టేషన్ నుంచి ఎడ్లపల్లను తోసుకుని రోడ్లపైకి వచ్చారు. ఎడ్లకు బదులు ఎమ్మెల్యేలే కాడ తగిలించుకొని బండిని లాగారు. ఎడ్లబల్లపై పోలీస్ ప్రతాపం ఏమిటంటూ లోకేష్ వాగ్వాదానికి దిగారు. 3 ఏళ్లుగా వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉందని తెలిపారు. జనసేనకు 175 స్థానాల్లో అభ్యర్థులే లేరు, కానీ అసెంబ్లీలో జెండా ఎగరేస్తారట అని ఎద్దేవా చేశారు మంత్రి రోజా. సర్పంచ్గా పవన్ కళ్యాణ్ గెలవాలని, తర్వాత ఎమ్మెల్యే గురించి ఆలోచించవచ్చన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో మంత్రి రోజా మాట్లాడారు. సినిమా పిచ్చోళ్లే పవన్ మీటింగ్లకు వస్తారని విమర్శించారు. నారా లోకేష్ పాదయాత్ర వాయిదా వేసుకుంటే పవన్ కళ్యాణ్ ఎందుకు తన యాత్రలకు వాయిదా వేసుకున్నారని నిలదీశారు రోజా. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని నాశనం చేస్తుంటే పట్టించుకొని నువ్వు ఈరోజు నోరు చించుకొని మాట్లాడుతున్నావంటే ప్యాకేజీల కోసమా అని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారంట కేసీఆర్ గారితో లంచ్లో కూర్చొని భోంచేస్తూ ఈ రాష్ట్రానికి రావాల్సిన అన్నిటినీ కూడా వదిలేసుకున్నాడంట. నేను అడుగుతున్నాను, ఉమ్మడి రాజధాని ఉంటే పనికి మాలిన పని, ఓటుకు నోటు అనే కేసులో ఇరుక్కొని హైదరాబాద్ వదిలేసి పారిపోయి దొంగలాగా వచ్చి కరకట్లో దాక్కున్న చంద్రబాబు నాయుడిని ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదు అని అడుగుతున్నాను. రైతు భరోసా కేంద్రాలు రైతులకు వరంగా మారాయన్నారు ఎమ్మెల్యే కిలారి రోసయ్య. ఆర్బీకేలో రైతులకు కావాల్సిన అన్ని సదుపాయాలు సీఎం జగన్ కల్పించారని చెప్పారు. అసెంబ్లీలో రైతు భరోసా కేంద్రాలపై ఎమ్మెల్యే కిలారి మాట్లాడారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పంట నష్టం జరిగితే అదే సీజన్లో నష్టపరిహారం చెల్లించడం రైతు భరోసా కేంద్రాల ద్వారా సాధ్యమవుతుందన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలు రైతు భరోసా కేంద్రాల పనితీరును ఆదర్శంగా తీసుకోవడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. ఆ రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇవాళ రైతాంగానికి ఎన్నో రకాలైన సేవలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. అధ్యక్ష, ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రైతు అనేవాడు ఎప్పుడు లాభసాటిగానే ఉండాలి, రైతు అనేవాడు ఎప్పుడు కూడా నష్టం చవి చూడకూడదనే ఉద్దేశంతో ఇవాళ పలు నిర్ణయాలు తీసుకోవడం, రైతాంగానికి పెద్ద ఎత్తున చేయూతనివ్వడం కూడా మనం ఈరోజు రాష్ట్రంలో ప్రతి రైతు కూడా చూడటం మనం చూసాం. అధ్యక్ష, మరి ఈరోజు రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రతి రైతు తన పంట ఏది వేశాడో ఈ క్రాప్ బుకింగ్ ద్వారా మరి ఆ పంట నమోదు చేసుకోవడం ద్వారా తనకు పూర్తి సంరక్షణ, పూర్తి బాధ్యత ప్రభుత్వం తీసుకుంటా ఉంది. తను ఏ పంట వేశాడు, ఎన్ని ఎకరాలు వేశాడు, తనకు పూర్తిగా ఒక ఎన్యూమరేషన్ చేయడానికి ఒక అవకాశం,
అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాల ద్వారా వచ్చే నష్టాలు కానీ, లేకపోతే ఇన్పుట్ సబ్సిడీలు కానీ, లేకపోతే సున్నా వడ్డీలు కానీ, ఏదైనా సరే రైతుకి ఇవ్వడానికి ఒక సిస్టమేటిక్ అప్రోచ్ ఈ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రం ద్వారా కల్పించిందనేది కూడా ఇవాళ ప్రతి ఒక్క రైతు కూడా గుర్తించడం జరిగింది అధ్యక్ష. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది. 52వ డివిజన్లో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గిరి, స్థానిక కార్పొరేటర్ శ్రీవల్లి, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఇచ్చిన ప్రతి హామీని సీఎం జగన్ అమలు చేస్తుండడంతో ప్రజల్లో ఆయనపై నమ్మకం పెరిగిందన్నారు గిరి. ప్రతి ఇంటికి కూడా మరి ఇక్కడ ఒక పథకం రావడం, మరి అమ్మఒడి కానివ్వండి, విద్యా దీవెన కానివ్వండి, మరి అన్ని పథకాలు ఈరోజు ఇళ్ళు స్థలాలు ఇవ్వడం కానివ్వండి, చేయూత కానివ్వండి, కాపు నేస్తం కానివ్వండి, అన్ని రకాలుగా కూడా ఇక్కడ అన్ని పథకాలు రావడం, ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా వీళ్ళందరూ కూడా లబ్ధి పొందడం వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏదైతే ఒక నమ్మకంతో మరి గెలిపించుకున్నామో, మరి ఆయన ఇవాళ తూచా తప్పకుండా అన్ని కార్యక్రమాలు చేస్తూ, ముఖ్యంగా నవరత్నాల్లో ఆ రోజు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ ముందుకెళ్తాం. నిజంగా అందరిలో కూడా ఒక నమ్మకం ఏర్పడింది ఈరోజు. ఏపీ రాజధానిపై హైకోర్టు జడ్జి దేవానంద్ వ్యాఖ్యలకు సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు సిపిఐ నేత రామకృష్ణ. అమరావతి రాజధానిపై జగన్ సర్కార్ పదే వివాదాస్పదం సృష్టిస్తూ దేశవ్యాప్తంగా ఏపీ పరువును మంటగలుపుతుందన్నారు. హైకోర్టు తీర్పు కూడా ఖాతరు చేయకపోవడం జగన్మోహన్ రెడ్డి నిరంకుశత్వానికి తార్కాణమని మండిపడ్డారు. విజయవాడలో రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. సాక్షాత్తు హైకోర్టు న్యాయమూర్తి యువతలో మాట్లాడుతూ ఉన్నాయంటే తెలుగు ప్రజల దౌర్భాగ్యం. ఎందుకంటే తెలుగు ప్రజల యొక్క మర్యాదలంతా వాళ్ళ మంట కలిసే పద్ధతిలో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ ఉన్నారు, కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. అమరావతి రాజధానిని ధ్వంసం చేయడంలో భాగంగానే ఇవాళ అన్ని డ్రామాలు ఆడుతూ ఉన్నాయి. నువ్వు ఏనాడు చెప్పలే రాజధాని అమరావతి అన్నప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నావు, ఆ తర్వాత కూడా నువ్వు ఏనాడు చెప్పలే. ఇవాళ 3 ముక్కలాట ఆడుతున్నావు. ధైర్యంగా విశాఖపట్నం రాజధాని చెప్పలేకపోతా ఉన్నావు. నువ్వు అమరావతి రాజధాని మార్చాలనుకుంటే నేను మారుస్తూ ఉన్నాను, విశాఖపట్నం పలానా కారణాల వల్ల అక్కడ ఏర్పాటు చేస్తానని చెప్పాలి తప్ప నేను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అక్కడ పెడతా, 6 నెలలకు ఒకసారి అసెంబ్లీ ఇక్కడ పెడతా, అన్నీ కూడా దద్దమ్మ మాటలు, అసలు మోసపు మాటలు ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. సరైంది కాదు. జనసేనాని పవన్ కళ్యాణ్ మాట్లాడగానే చీర్ గర్ల్స్లో వైసీపీ నేతలు బయటకు వస్తున్నారని ఎద్దేవా చేశారు. జనసేన పీఏసీ సభ్యులు బోనబోయిన శ్రీనివాస్ పేర్ని నాని ఐటెం రాజాగా మారారని విమర్శించారు. గుంటూరులోని జనసేన కార్యాలయంలో బోనబోయిన, గాదె వెంకటేశ్వరరావు ఇతర నాయకులు మీడియాతో మాట్లాడారు. వైసీపీకి సర్వే రిపోర్టు భయంగా పట్టుకుందని చెప్పారు. పవన్ కళ్యాణ్ ఏం చేయలేక వాళ్ళ కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. పేర్ని నానికి మంత్రి పదవి ఎలా వచ్చిందని ప్రశ్నించారు బోనబోయిన. తప్పిదాలను ఎత్తి చూపితే వైసీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారని గాదె వెంకటేశ్వరరావు అన్నారు. మాకు వచ్చినటువంటి సర్వేల్లో వైసీపీ పార్టీకి 45 నుంచి 67 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పారని పవన్ కళ్యాణ్ గారు చెప్పగానే వెంటనే కొంతమంది ఐటెం రాజాలు బయటకు వచ్చేసారు. వైసీపీలో ఉన్నటువంటి ఐటెం రాజాలు మనం చూస్తాం. క్రికెట్లో కనుక T20 మ్యాచ్లో చీర్ గర్ల్స్ ఉంటారు. 6-4 కొట్టగానే వాళ్ళు వెంటనే స్టేజ్ ఎక్కి డ్యాన్స్లు వేస్తుంటారు, ఎట్లా ఊపుతాయి. అట్లా ఇటువంటి ఐటెం రాజాలు అనమాట వీళ్ళు కూడా. పేరుని నాని అనే ఐటెం రాజా బయటకు వచ్చారు. అతను ఏం చెప్తాడు అంటే, అతను చెప్పిన దానిలో కూడా చాలా బాధతో చెప్పినట్టుంది. మా వైసీపీ సర్వేలోనే 25 నుంచి 27 వస్తాయంటా ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఏంటి మాకు 45 నుంచి 67 వస్తాయంటా ఉన్నారు. ఇప్పటికే మా సీఎం గారు అసలు మమ్మల్ని కలవట్లేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఆయన ఏదో పీకే టీంని పెట్టుకొని ఆయన సొంతగా నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాడు, మాతో సంబంధాలు కొనసాగించట్లేదు. ఆ పీకే టీంలోనే 30 లోపు వస్తాయని చెప్తే ఇప్పుడన్నా మాతో మాట్లాడతాడు, ఏం చేద్దాం అడుగుతాడు అనుకుంటా ఉంటే మరలా పవన్ కళ్యాణ్ గారు వచ్చి 45 పర్వాలేదులే మీకు 45 నుంచి 67 దాకా వస్తాయని చెప్పి ధైర్యం చెప్తే ఇంకా మా పరిస్థితి ఏందనే ఒక బాధ ఆయన మొహంలో కనిపించింది, చూసాం క్లియర్గా. దుల్హన్ పథకాన్ని పునరుద్ధరించాలని కోరుతూ గుంటూరులో ఆందోళన జరిగింది. టీడీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. కళ్యాణమస్తు షాదీ తోఫా పథకాల పేరుతో వైసీపీ ప్రభుత్వం మైనార్టీలను మోసం చేస్తుందని టీడీపీ నేతలు ఆరోపించారు. దుల్హన్ పథకాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. అదేవిధంగా స్పందనలో అధికారులకు వినతి పత్రం అందజేశారు. సీఎం జగన్ నూతనంగా ప్రవేశపెట్టిన షాదీ తోఫా పథకంలో అనేక ఆంక్షలు ఉన్నాయని ఈ సందర్భంగా నసీర్ అహ్మద్ తెలిపారు. అలాంటి ఆంక్షల ద్వారా పేద ముస్లింలు పెళ్లి కానుకకు దూరం అయ్యే ప్రమాదం ఉందని చెప్పారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆంక్షలు తొలగించి దుల్హన్ తరహాలో పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో చేస్తున్నటువంటి 50,000 పథకాన్ని
తన ప్రభుత్వం రాగానే పెంచుకుంటా పోతాను అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి, 1,00,000 రూపాయలు చేస్తానని చెప్పి నమ్మించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రస్తుతానికి పస్తులుండండి, పండగకు పరమాన్నం పెడతామనే విధంగా దాదాపు 3 సంవత్సరాల పాటు ఏ ఒక్క ఆడపిల్ల పెళ్లికి కూడా ₹1 ఆర్థిక సహాయం చేయలేనటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈరోజు 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్పి కొత్తగా వైఎస్ఆర్ షాదీ తోఫా అనే ఒక పథకాన్ని రచించి ఆ పథకంలో ఉన్నటువంటి ఆంక్షలు చూస్తూ ఉంటే చాలా విచిత్రంగా ఉంది. పెళ్లి చేసుకోవాలంటే 10వ తరగతి పాస్ అయి ఉండాలంట. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు కూడా అదే రాష్ట్రానికి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళై ఉండాలంట. అంతేకాకుండా ప్రతి ఒక్కరు ఎవరైతే పెళ్లి చేయాలనుకుంటున్నటువంటి పేద వర్గానికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు 1000 చదరపు అడుగుల్లో ఇంట్లో కూడా ఉండడానికి అవకాశం లేదనే విధంగా ఈ పథకం పెట్టినటువంటి పరిస్థితులు. జిల్లాలో సంపూర్ణ పోషణ మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఈ ఉత్సవాలను ప్రారంభించారు. పౌష్టికాహారం తీసుకోవడం ద్వారానే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండగలరని కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ రాజకుమారి తెలిపారు. జిల్లాలో సోమవారం నుంచి సంపూర్ణ పోషణ మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఐసిడిఎస్ ఆధ్వర్యంలో చిరుధాన్యాలతో కూడిన ఆహార పదార్థాల ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనను కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ప్రారంభించారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు అంగన్వాడీల ద్వారా నాణ్యమైన ఆహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని ఈ సందర్భంగా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ రాజ్కుమార్ తెలిపారు. విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి పౌష్టికాహార లోపాన్ని తొలగించేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవడం జరుగుతుందని వారు స్పష్టం చేశారు. మనం జిల్లాలో ఉండే అంగన్వాడీ కేంద్రాలన్నింటికీ, అలాగే స్కూల్స్కి అన్నింటికీ కూడా బలవర్ధకమైన పౌష్టికాహారం పిల్లలకి ఏ విధంగా అందించాలి, రక్తహీనత, అలాగే వయసుకు తగ్గ ఎత్తు లేని వాళ్ళు, వయసుకు తగ్గ బరువు లేని వాళ్ళు, ఇటువంటి పిల్లల్ని మనం కేర్ తీసుకొని, అలాగే అడాలసెంట్ గర్ల్స్కి కూడా కేర్ తీసుకొని ఎటువంటి ఆహారం తీసుకుంటే రక్తపుష్టి ఉంటుంది, అలాగే వయసుకు తగ్గ బరువు ఎత్తు ఉంటారు అని చెప్పి పూర్తి అవగాహన మనం తెలియజేసాము వాళ్ళందరికీ. ఈరోజు స్పందనలో భాగంగా చాలామంది వస్తారు కాబట్టి మన జిల్లాలో అన్ని ప్రాంతాల నుంచి ఈ మిల్లెట్స్, కొర్రలు, సజ్జలు, రాగులు, అలాగే జొన్నలు, వీటన్నింటితో కూడా పదార్థాలు ఏ విధంగా తయారు చేసుకోవాలి తక్కువ ఖర్చుతో అన్నది ఇక్కడ మనం ఒక స్టాల్ ఏర్పాటు చేశాము. ప్రజలందరూ వీక్షించి అవి ఏ విధంగా తయారు చేయాలో కూడా తెలుసుకుంటే ఇంట్లో కూడా ఇవి మనకి రోజు రోజుకి వాడకం పెరుగుతుంది. బీజేపీ చేపట్టిన ప్రజాపోరు యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. ఇందులో భాగంగా స్వీట్ కార్నర్ మీటింగ్ను నా సెంటర్లో నిర్వహించారు. ఎమ్మెల్సీ వాకాటి నారాయణతో పాటు ఇతర నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మోడీ చేస్తున్న అభివృద్ధిని, జగన్ చేస్తున్న అవినీతిని ప్రజలకు వివరించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని వాకాటి తెలిపారు. రాష్ట్ర రాజధానిగా అమరావతి ఉంటుందని, దానిని ఎవరూ మార్చలేరని స్పష్టం చేశారు. ఏదైతే మనకు అమరావతి ఉందో, మనకు రాజధాని ఏదయ్యా అని చెప్తే ఏది చెప్పుకోలేని భయమైన పరిస్థితుల్లో ఉన్నారు అందరూ కూడా. అది కాదు, మన రాజధాని అమరావతి అనేటువంటిది ఘంటాపదంగా భారతీయ జనతా పార్టీ ఇప్పటికీ కూడాను ముందుకు వెళుతూ ఉంది. ఎవరు ఏం చేసినా సరే అమరావతి మన రాజధాని, దాన్ని మార్చాలంటే ఎవరి తరము కాదు అన్నటువంటి విషయాన్ని కూడాను హైకోర్టు ఇప్పటికే స్పష్టీకరించింది. కాబట్టి దీంట్లో ఎలాంటి సందేహం లేదన్నటువంటి విషయాన్ని కూడా నేను ఈ ప్రాంత వాసులకు అందరికీ కూడాను నేను తెలియజేస్తూ ఉన్నాను. విద్యారంగాల సమస్యల పరిష్కారం కోరుతూ కలెక్టరేట్ వద్ద ఆందోళన జరిగింది. టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి విద్యార్థులకు సకాలంలో పెండింగ్ ఫీజులను విడుదల చేయాలని సందర్భంగా వంశీ డిమాండ్ చేశారు. అదేవిధంగా ఎయిడెడ్ విద్యారంగాన్ని పరిరక్షించి పెండింగ్లో ఉన్న విద్యారంగ సంస్థలను పరిష్కరించాలని కోరారు. ఈ కాలంలో నిర్వహించినటువంటి ఎయిడెడ్ విద్యా సంస్థల్ని రద్దు చేశాడు. అదేవిధంగా గతంలో ఎప్పటి నుంచో కూడా నిర్వహిస్తున్నటువంటి ప్రైమరీ స్కూల్స్ని తీసేశాడు. దగ్గరలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సంస్థల్ని తీసేసి గ్రామాల్లో నుంచి కనీసం 10 కిలోమీటర్ల దూరం వెళ్ళే విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి కృషి చేశాడు. ఆటోల్లో, బస్సుల్లో ఎల్లలాక విద్యార్థులు నానా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇది తక్షణమే ప్రీ అవైలబుల్ స్కూల్స్ని అమలు చేయాలని, అదేవిధంగా జాబ్ క్యాలెండర్, అతను చెప్పినటువంటి జాబ్ క్యాలెండర్ను అమలు చేయాలని, ప్రతి సంవత్సరానికి 2,50,000 ఉద్యోగాలను అమలు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. కలెక్టరేట్లో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఇతర అధికారులు ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. కలెక్టరేట్లో ఈ సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేకి విశేష స్పందన వచ్చింది. తమ సమస్యలతో కూడిన వినతులు అందించేందుకు గ్రీవెన్స్లో బాధితులు బారులు తీరారు.
కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ రాజ్కుమారి, ఇతర అధికారులు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో రేషన్ కార్డులు, పింఛన్లు, భూముల సర్వే, పెండింగ్ బిల్లులు, ఇళ్ల స్థలాలతో పాటు రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం, భూ వివాదాలపై అధికంగా ఫిర్యాదులు అందాయి. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన అధికారులు తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు ఏంటంటే ఎవరో మా అజ్జులోళ్ళు కబ్జా చేశారంట. మాది బోర్ల కాలనీ, ఆన్లైన్ లెక్కలేదు, కడంగులో లేదని మాకు లేదని చెబుతున్నారు. ఎవరేం తెలియదు మాకు. పక్క చేలోళ్ళు ఉన్నారు, అది బ్రాహ్మణులు. దాని గురించి వాళ్ళు ఏదో చేశారని మాకు న్యాయం జరగాలి. బయటే బడేపురం రోడ్లో ఇబ్బందిగా ఉంది మాకు. అది మీకు లేదంటున్నారు. మాకు అయితే అడగలేదు. మాది పేరు ఎక్కాలి నమోదు చేసి. పెద్ద ఇళ్ళు డాబాలు కట్టున్నారు, అందరూ కట్టున్నారు. పెద్ద పెద్ద డాబాలు కట్టుకున్నారండి. సర్వే రోడ్లు కూడా వేసారు. మాకు సిమెంట్ రోడ్లు పోసారు, అన్నీ పోసారు. పోసినా కూడా కాదంటున్నారు. మీకు లేదు, మీకు అలా లేదు, అరక్తి లేదు మీకు అని. అటు సర్వే నెంబర్ మార్చుకుని రారు మీరు చేసేవాళ్ళు. మీకు అవసరం లేదు, మీకు రాదు అంటున్నారు మమ్మల్ని. పీడీ గారు వచ్చి సోషల్ వెల్ఫేర్ అసిస్టెంట్లకి భోజన ఏర్పాట్లు చేయమని చెప్పారు. వారానికి రోజు కొంతమంది కాడికి 2 వారాలు పెట్టాం. ఒక్కొక్క మనిషికి వచ్చి 160 రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పారు. సరే అని పెట్టాం. వారానికే డబ్బులు పే చేస్తామన్నారు. చేయలేదు వాళ్ళు. మేము బిల్లులు పెట్టినాక ఆ బిల్లులు సోషల్ వెల్ఫేర్ డీడీ గారు ఇస్తారని చెప్పి వాళ్ళే పెట్టారు. ఖచ్చితంగా 2 సంవత్సరాలు 9 నెలలు అయింది. ఇప్పుడు వెళ్ళి వాళ్ళని అడుగుతుంటే 2 సంవత్సరాలు 9 నెలలు బట్టి కూడా వాళ్ళేమో పీడీ గారిని అడగమంటారు. పీడీ గారే మాకు సంబంధం లేదు, సోషల్ వెల్ఫేర్ డీడీ గారిని అడగమని వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఆ సమస్య కొంచెం కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్దామని వచ్చాం. 2,24,000 రావాలండి. 2 సంవత్సరాలు 9. ఇప్పుడు ప్రస్తుతం పల్నాడు జిల్లాగా అయిందిలే. కార్పొరేషన్ కార్యాలయంలో స్పందన ఫిర్యాదుల దినోత్సవం జరిగింది. బాధితుల నుంచి కమిషనర్ కీర్తి చేకూరి ఫిర్యాదులను స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటానని బాధితులకు భరోసా కల్పించారు. రోడ్లు, డ్రైన్లు, మౌలిక వసతుల కల్పన, సంక్షేమ పథకాల అమలుపై ఫిర్యాదులు అందాయి. కరోనా సమయంలో మున్సిపల్ కార్మికులుగా పనిచేసినా తమకు జీతాలు ఇవ్వకుండా ఉద్యోగాలు తొలగించారని కార్మికులు ఫిర్యాదు చేశారు. మా జీతాలు రాకపోయినా మా ప్రాణాలు తెగించి కనీసం ఇంట్లో పిల్లల దగ్గర కూడా వెళ్ళలేని పరిస్థితుల టైంలో మేము పనిచేసాము. అట్లాంటిది మమ్మల్ని ఎటువంటి కారణం చేత లేకుండా మమ్మల్ని ఉద్యోగాలను తీసేశారు. తీసేసి కూడా ఈరోజుకి దగ్గర సుమారుగా 3 నెలలు అవుతుంది. కనీసం మా చెప్పులు అరిపోయేలాగా జీతాలు మహాప్రభు అని చెప్పని అడిగినా కానీ ఎవరు మా గోడు ఆలకించిన వాళ్ళు లేరు. 15 సార్లు కలిసి ఉంటాం. అదిగో జీతాలు వస్తున్నాయి, ఇదిగో జీతాలు వస్తున్నాయి అని చెప్పని కాలయాపన చేస్తున్నారు తప్పితే మా గోడు ఆలకించిన. ఇట్లా 450 కుటుంబాలు రోడ్డును పడి హలో బాబు అని ఏడ్చినా కానీ, 2 చేతులైతే దండం పెట్టినా కానీ ఇవాళ కూడా మా మొల ఆరగించిన వాళ్ళు ఎవరు ఒక్కళ్ళు కూడా లేరు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.